శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ, రోజువారీ జీవితంలో భగవంతుడిని అనుభవంలోకి తెచ్చుకోవడం మీది ప్రసంగాల వ్యాసాల కూర్పు మొదటి పుస్తకంలోని 34వ ప్రసంగం దెయ్యాలంటే ఏమిటిలో 2వ భాగం ఇప్పుడు మనం వినబోతున్నాం. మరణం తర్వాత కూడా మనం సూక్ష్మ కారణ శరీరాలలో ఉంటాం. మీరు మరణించినప్పుడు 16 మూలకాలతో కూడిన మీ భౌతిక శరీరం పడిపోతుంది. కానీ 19 మూలకాల తత్వాలతో కూడిన మీ సూక్ష్మ శరీరం అలాగే ఉంటుంది. అలాంటప్పుడు ఈ భూమిని వదిలి వెళ్ళిన ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్ళాయి? అవన్నీ ఆకాశం, ఈథర్లో తిరుగుతున్నాయి. అది అసాధ్యం అని మీరు అనవచ్చు. కాబట్టి ఒక పోలిక చేసి చూద్దాం. ఒక అనాగరికమైన ఆదివాసి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఆకాశంలో సంగీతాన్ని వినవచ్చని నేను చెప్తే అతడు నన్ను చూసి నవ్వుతాడు. బహుశా భయపడను వచ్చు. కానీ నేను ఒక రేడియో తీసుకువచ్చి సంగీతం వచ్చే స్టేషన్కు కనుక అనుసంధానం చేసినట్లయితే నా మాటల్లో ఉన్న సత్యాన్ని అతడిక ఎంత మాత్రమూ నిరాకరించలేడు. అదేవిధంగా ఇక్కడే సూక్ష్మలోక వాసులు ఆకాశంలో తిరగడం మీకు చూపిస్తే మీరు దాన్ని నిరాకరించలేరు. స్థూలమైన భౌతిక విశ్వపు స్పందనలకు సరిగ్గా వెనకాల సూక్ష్మ ప్రపంచం ఉంది. ఈ క్షణంలో ఈథర్లో మీ చుట్టూ ఉన్న సూక్ష్మలోక వాసుల సమూహాలను మీరు చూసినట్లయితే మీలో చాలా మంది భయపడతారు. మీలో కొందరు వాళ్లలో గతించిన మీ ప్రియతములను వెతకటానికి ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మిక నేత్రం మీద మీరు గాఢంగా దృష్టిని ఏకాగ్రం చేయగలిగితే మీ అంతర్దృష్టితో సూక్ష్మలోకానికి వెళ్ళి ఆ తేజోమయమైన ప్రపంచంలో నివసిస్తున్న ఆత్మలన్నింటినీ చూస్తారు. మనుషుల్లో హృదయం అందుకునే పరికరంగాను, ఆధ్యాత్మిక నేత్రం ప్రసరణా కేంద్రంగాను పనిచేస్తాయి. మీరు కోల్పోయిన మీ ప్రియతములను చూడలేకపోయినా మీరు కనుక శాంతంగా మీ హృదయపు అనుభూతి మీద దృష్టి కేంద్రీకరించగలిగితే ప్రస్తుతం సూక్ష్మ రూపంలో ఉన్న మీ ప్రియతములను తిరిగి నమ్మకం కలిగే విధంగా వాళ్ళ ఉనికిని, మాంసపు బానిసత్వం నుంచి వాళ్ళు పొందిన స్వేచ్ఛను మీరు తెలుసుకుంటారు. నేను ఈ భౌతిక తలాన్ని విడిచిన అనేక సూక్ష్మలోక జీవులను చూస్తున్నాను. కానీ వాళ్ళు నన్ను చూడలేరు. నన్ను నేను వాళ్ళకు కనపడేలా చేసుకోను. కానీ నేను గనక చూడాలని కోరుకుంటే వాళ్ళని చూడగలను. దీనికి ఇక్కడ ఫుట్ నోట్లో ఈ విధంగా చెప్పబడింది. గొప్ప గురువులు సూక్ష్మ కారణ లోకాలలోనూ అదేవిధంగా భూమి మీద ఉన్న తమ శిష్యులను కాపు కాస్తూనే ఉంటారు. ఒక నిజమైన భక్తుడి మనఃపూర్వకమైన పిలుపు వాళ్ళు భౌతిక లేదా సూక్ష్మ శరీర ధారణ చేసేట్టుగా చేస్తుంది. కానీ అది వాళ్ళ సొంత విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు లాహిరి మహాశయులు సందేహిస్తున్న తమ స్నేహితుల కోసం మహావతార్ బాబాజీని ప్రత్యక్షం కమ్మను ప్రార్థించటాన్ని ఒక యోగి ఆత్మకథ 34వ అధ్యాయంలో వివరించారు. కాబట్టి మనం ఈ భౌతిక రూపాన్ని విడిచిపెట్టినప్పుడు చావులో మనం పూర్తిగా విడుదల పొందలేదు. మన ఆత్మలు ఇంకా సుసూక్ష్మమైన సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని చుట్టుకునే ఉన్నాయి. మానవుడు భౌతిక రూపం దాల్చినప్పుడే ఈ ప్రపంచంలో అతడు కనబడే జీవి అవుతాడు. భౌతిక శరీర మరణం తర్వాత అతడు సూక్ష్మ రూపంలో ఒక దెయ్యంలా తెలివి కలిగిన అగోచరమైన జీవిగా భూమి మీద ఉన్నప్పుడు ప్రధానంగా ఏ విధమైన మనస్తత్వాన్ని, గుణగణాలను కలిగి ఉన్నాడో వాటినే కలిగి ఉంటాడు. సూక్ష్మతలంలో జీవించే వాళ్ళు ఒకరినొకరు తమ తేజోమయమైన శరీరాలలో చూసుకుంటారు. కానీ ఆధ్యాత్మిక నేత్రం ద్వారా
సూక్ష్మ ప్రపంచాన్ని ఏ విధంగా చూడాలో మనం తెలుసుకునేదాకా సాధారణంగా సూక్ష్మలోక జీవులు భూమి మీద మనకి కనపడరు. ఆత్మలు సూక్ష్మ శరీరాన్ని విడిచిపెట్టి మానసిక భావన రూపంలో కారణ ప్రపంచానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అస్తిత్వాన్ని కోల్పోరు. కానీ ఏ విధంగా అయితే భావనలు అన్నవి కనబడనివో అదే విధంగా వాళ్ళు నిజంగా అగోచరులవుతారు. ఇక్కడ కారణ ప్రపంచానికి వెళ్ళినప్పుడు అన్న చోట ఒక ఫుట్ నోట్లో ఈ విధంగా చెప్పబడింది. ఆత్మలు భౌతిక వాంఛల నుంచి విముక్తి పొందినప్పుడు అవి భూమి మీద మరింక పునర్జన్మ ఎత్తవలసిన అవసరం లేదు. అలాంటి ఆత్మలు సూక్ష్మ ప్రపంచానికి కారణ స్వర్గానికి మధ్య వస్తూ పోతూ సూక్ష్మలోకం నుంచి కూడా ఆధ్యాత్మిక స్వేచ్ఛ పొందేంత వరకు ఆ స్థితిలో పునర్జన్మలెత్తుతూ ఉంటారు. అన్ని కారణలోకపు కోరికలను జయించాక ఒక మోక్షం పొందిన లేదా విముక్త ఆత్మ అవుతారు. యేసుక్రీస్తు అన్నాడు, ఈ మందిరాన్ని, శరీరాన్ని నాశనం చేయండి, 3 రోజుల్లో నేను దాన్ని పునరుజ్జీవింపచేస్తాను. యోహాను 2:19 బైబిల్లో చెప్పబడింది. ఆయన అన్నదానికి అర్థం ఏమంటే, పరమాత్మతో ఏకమవడానికి ఆయన తన భౌతిక సూక్ష్మ కారణ శరీరాలను రూపానికున్న అన్ని బంధాల గుర్తులను విడిచిపెట్టడం ద్వారా విసర్జించాలని, దీన్ని చేయడానికి 3 విభిన్నమైన ప్రయత్నాలు అవసరం. ఒక గతించిన ఆత్మకు ఈ భూతలం మీద ఉన్నప్పుడు సృష్టించుకున్న తీరని కోరికలు ఉంటే సూక్ష్మ శరీరంలో ఉన్నప్పటికీ ఆ కోరికల కోసం తాపత్రయపడి ఒక భౌతిక శరీరంలో ఆ కోరికలను తీర్చుకోవాలని కోరుతుంది. ఆ విధంగా సూక్ష్మ శరీరంలో ఉన్న ఆత్మ తిరిగి అండం, వీర్య కణాల కలయిక వల్ల మరొక్కసారి భౌతిక రూపంలోకి ఆకర్షితమవుతుంది. ప్రాణంలో ఉన్న మేధస్సు భౌతిక శరీరాన్ని సృష్టిస్తుంది. భౌతిక శరీరాన్ని ఆవరించి ఉన్న ప్రాణం తెలివైన మేధస్సు గల ప్రాణశక్తి, లైఫ్ ట్రాన్. బల్బును ప్రకాశవంతం చేసే విద్యుత్ శక్తి బల్బును సృష్టించలేదు. కానీ మానవ శరీరంలో కలిసిన వీర్యము, అండకణాల్లో ఉన్న ప్రాణశక్తి పిండోత్పత్తిని, తదుపరి మొత్తం మానవ శరీరపు అభివృద్ధికి మార్గదర్శనం చేస్తుంది. పైన చెప్పుకున్నట్లుగా సూక్ష్మ శరీరపు 5 ప్రాణ ప్రవాహాలుగా ప్రకటితమైన అది ఒక మేధావంతమైన లేదా ఎరుకతో కూడిన మార్గదర్శక శక్తి. మీ శరీరపు ఏ లోపాన్నైనా శాశ్వతంగా మీకు ఆపాదించుకోవడం తెలివైన పని కాదు. ఈ జీవితంలో మీరు ఒక చేతిని కోల్పోయారనుకోండి, చెయ్యి లేదన్న ఆలోచన ఎంత లోతుగా మీ చైతన్యంలోకి చొచ్చుకుపోతుందంటే మీరిక ఆ చేతిని మళ్ళా ఎన్నటికీ ఉపయోగించలేనేమోనని అనుకుంటారు. మీరు మళ్ళీ తిరిగి పుట్టినప్పుడు చెయ్యి లేదు అన్న ఆలోచననే మీతో తెచ్చుకుంటారు. ఆ విధమైన ప్రతికూల ఆలోచన బలమైనదైతే మీ కొత్త శరీరంలో చేతులు పెరిగేటట్లు చేసే తెలివైన ప్రాణ ప్రవాహం తాలూకు సృజనాత్మక కార్యాన్ని ఈ ఆలోచన అడ్డగిస్తుంది. కాబట్టి మీరెన్నడూ మీ భౌతిక శరీరపు లోపాలతో ఒకటిగా భావించుకోకూడదు. అవి మీకు చెందవు. ఎందుకంటే మీరు భగవంతుడి శుద్ధమైన పరిపూర్ణ ఆత్మస్వరూపులు. కాబట్టి చూడండి, మీరు భౌతిక రూపాన్ని ధరించక మునుపు మీరు దెయ్యాలు. మీరు మరణించిన తర్వాత తిరిగి దెయ్యాలవుతున్నారు. మనం నిద్రిస్తున్నప్పుడు కూడా దెయ్యాలవుతున్నాం. ఎందుకంటే నిద్రలో మనని మనం మన భౌతిక శరీరంగా ఎరగం. మీరు నిద్రపోతున్నప్పుడు, మరణించిన తర్వాత దెయ్యమవుతున్నప్పుడు దెయ్యాలంటే భయపడడం ఎందుకు? మీరు ఇంతకు ముందు అదే, ఇక ముందు కాబోయేది అదే. ఒకే ఒక్క తేడా ఏమిటంటే మరణం తర్వాత మీరు సూక్ష్మ ప్రపంచంలోకి ప్రవేశించినప్పుడు
మీకు ఇప్పుడున్నట్లుగా ఒక భౌతిక శరీరాన్ని మీ ఇచ్ఛానుసారంగా సృష్టించుకోలేరు. గొప్ప గురువులు మాత్రమే, దివ్య సృష్టికర్తతో ఏకత్వాన్ని పొందిన వాళ్ళు మాత్రమే అలా చేయగలరు. ఆధ్యాత్మికంగా పురోగతి చెందిన వారు సూక్ష్మ శరీరపు సుసూక్ష్మ స్పందనలను ఘనీభూతం చేసి దృగ్గోచరమయ్యే శరీరంగా మార్చగలరు. చావును చూసి భయపడకూడదు. బాధ వల్ల మనం ఆనవాళ్ళు లేకుండా పోతామనే ఆలోచన వల్ల కలిగిన భయం వల్ల మనం చావును చూసి భయపడతాం. ఈ భావన తప్పు. యేసుక్రీస్తు తాను చనిపోయిన తర్వాత భౌతిక రూపంలో శిష్యులకు దర్శనమిచ్చాడు. లాహిరి మహాశయులు తాము మహాసమాధిలోకి ప్రవేశించిన మరునాడు తిరిగి రక్తమాంస రూపంలో వచ్చారు. తాము నాశనం కాలేదని వాళ్ళు మనకు రుజువు చేశారు. విశ్వ నియమాల మీద ప్రావీణ్యం సంపాదించిన వాళ్ళ ఉదాహరణలు కొన్ని మాత్రమే ఉన్నాయని మనం వాళ్ళ ప్రమాణం నిజం కాదని అనకూడదు. యేసుక్రీస్తు నా పరమ గురుదేవులు బాబాజీల దివ్య ప్రదర్శనలను లేదా నేను చూసిన నా గురుదేవులు శ్రీ యుక్తేశ్వరుల పునరుద్ధాన ప్రమాణాన్ని స్వయంగా నేను అనుభవం పొందినదాన్ని మీరు పరిగణనలో తీసుకోకుండా ఉండకూడదు. ఇక్కడ బాబాజీ గురించి ఉన్న చోట శ్రీ యుక్తేశ్వరుల పునరుద్ధానం గురించినవి ఫుట్ నోట్లో ఈ విధంగా ఉన్నాయి. ఒకరి గురువుకు గురువు అంటే పరమ గురువు. యోగదా సత్సంగ సొసైటీ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ గురువుల పదపట్టికలో ఈ విధంగా చెప్పబడి ఉంటుంది. ఈ పునరుద్ధానం గురించి ఒక యోగి ఆత్మకథ 43వ అధ్యాయంలో శ్రీ యుక్తేశ్వర్ గారి పునరుద్ధానం అన్న దాంట్లో వివరాలు చెప్పబడి ఉన్నాయి. లాహిరి మహాశైలు తాము మహాసమాధిలోకి ప్రవేశించిన మరునాడు అన్న చోట మహాసమాధి గురించినది ఆస్ట్రిక్స్లో ఈ విధంగా ఫుట్ నోట్లో చెప్పబడి ఉంది. ఫుట్ నోట్లో చివరి ధ్యానం మహాసమాధిలోకి. ఇందులో గురువు సచేతనంగా తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి తనను తాను పరమాత్మలో లీనమవుతాడు. దీన్ని మహా లేదా గొప్ప సమాధి అంటారు. స్వయంగా శ్రీ యుక్తేశ్వర గారు అనుభవం పొందిన దాన్ని మనం పరిగణలోకి తీసుకోకుండా ఉండకూడదు. ఆత్మ ప్రధానంగా పరమాత్ముడి ప్రతిబింబం. అది ఎన్నడూ మృత్యువేదనకు జనన వ్యాధులకు గురవదు. లేదా ఒకసారి తన ఉనికిని కనుగొన్న తర్వాత అది ఎన్నడూ లేనిదే అవుతుంది. ఆత్మ ఎన్నడూ పుట్టలేదు. అది శాశ్వతంగా మాయ చేసే మార్పనే ఇంద్రజాలానికి లోబడక జీవించి ఉండేది. అన్ని శరీరపు విఘటనల ఆవృత్తులలోనూ తిరిగి తిరిగి వచ్చే కాల వ్యవధిలోనూ ఆత్మ ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. భగవద్గీతలోని 2వ అధ్యాయంలో చెప్పబడింది. అనేక సార్లు దూరంగా నివసిస్తున్న ఒక శిష్యుడు తాను అనారోగ్యంగానో మరణిస్తూనో ఉన్నప్పుడు తన భక్తి ద్వారా నా సూక్ష్మ శరీరాన్ని తమ దగ్గరకు ఆకర్షించారు. అలాంటి ఒక సంఘటన ఇక్కడ జరిగింది. సేవాదేవి అనే ఆవిడ బాగా భక్తి గల శిష్యురాలు. ఆమె బాగా జబ్బు పడింది. కానీ దాని గురించి ఆమె ఎవరికీ మొరపెట్టుకోలేదు. ఈ భూమిని వదలవలసిన సమయం ఆసన్నమైందని ఆమెకు తెలుసు. ఒకరోజు నేను ఆమెను లాస్ ఏంజలీస్లో చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆమె నాతో అంది, దయచేసి నన్ను ఇక్కడ పట్టి ఉంచకండి. దీనికి ఫుట్ నోట్లో ఈ విధంగా చెప్పారు. భగవంతుడితో జోక్యం చేసుకుని గొప్ప గురువులు భూమి మీద తమ శిష్యుల జీవిత కాలాన్ని పొడిగించగలరు. ఆ తర్వాత నేను కొద్ది కాలం పాటు సెల్ఫ్ రియలైజేషన్ ఎన్సినిటిస్ ఆశ్రమంలో బస చేస్తున్నాను. నాకు ఒక రేడియో ఇచ్చారు.
ఉదయమే లేచి భారతదేశం నుంచి వచ్చే ప్రసారాలను వింటున్నాడు. ఒక ఉదయం నేను హఠాత్తుగా సేవాదేవి సూక్ష్మ శరీర స్పందనలను అంతర్జ్ఞానం ద్వారా అనుభూతి పొందాను. ఆమె నా సూక్ష్మ శరీరాన్ని తన భక్తి ద్వారా తన దగ్గరికి లాక్కుంది. నా భౌతిక శరీరం చచ్చినట్టుగా పడిపోయింది. సరిగా చనిపోబోయే ముందు స్వామీజీ ఇక్కడున్నారు అని సేవాదేవి కేక పెట్టినట్లుగా నాతో చెప్పారు. నేను ఆమెను మరో లోకానికి సచేతనంగా ప్రవేశపెట్టడానికి దారి చూపటం ఆమె ఎరిగే ఉంది. ఫుట్నోట్లో ఈ విధంగా చెప్పారు. పవిత్రమైన గురు శిష్య సంబంధంలో ఇది ఒక హామీ. శిష్యుడి మరణ సమయంలో గురువు అక్కడ హాజరుగా ఉండి సూక్ష్మ ప్రపంచంలో కొత్త జీవితానికి అతడికి దారి చూపుతాడు. కొద్ది కాలం తర్వాత మెరిసిపోతున్న ఆమె సూక్ష్మ రూపాన్ని చూశాను. బతికినప్పుడు ఎంత యథార్థంగా ఏ విధంగా కనపడేదో అదే విధంగా ఆమె నాకు ఒక తరగతిలో కూర్చోవడం నేను చూశాను. ఎవరైనా ఆ సమయంలో నన్ను తాకినట్లయితే వాళ్ళు కూడా ఆమెను చూసేవాళ్ళు. ఏది ఏమైనా ఆ విధమైన ఉన్నతమైన చైతన్యంలో ఒకరు ఉన్నప్పుడు సాధారణంగా ఇతరులు తమను తాకడానికి అనుమతించరు. మనం మరణము, తిరిగి పుట్టటం అనే దాని గుండా అనేక సార్లు పయనించాం. కాబట్టి చావును చూసి భయపడటం ఎందుకు? మనకు స్వేచ్ఛ ఇవ్వడానికి అది వస్తుంది. మీరు చావు కోసం కోరుకోకూడదు, కానీ మనం అనేక సమస్యల నుంచి తప్పించుకునే మార్గం అది అన్న గ్రహింపుతో మీరు సంతోషంగా ఉండండి. జీవితం అనే కష్టమైన పని తర్వాత లభించే భరణం అది. నేను మృత్యువును ఎంతో మనోహరంగా చేస్తున్నాను కదూ. జనాలు చావుకు ఎందుకు భయపడతారంటే వాళ్ళు ఈ శరీర పంజరంలో చాలా కాలం ఉండటం వల్ల దాని భద్రతను వీడడానికి పిరికితనం పొందుతారు. కానీ అలా భయపడటం అనేది మూర్ఖత్వం. కొద్దిగా ఆలోచించండి. శరీరం అనే వాహనం మీద ఏ విధమైన రిపేర్లు చేయక్కర్లేదు. అతుకుల బొంత జీవితం గడపక్కర్లేదు. ఈ పాత మోడల్ని చావు వచ్చే వరకు ఉంచుకోవడం భగవంతుడి ఇచ్చ కాబట్టి మనం దాన్ని ఉంచుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ భగవంతుడు ప్రతి ఒక్కరికి సమాధి స్థితిలోకి వెళ్ళే సామర్థ్యాన్ని ఇచ్చి, ఋషి నారదుల వారు తమ శరీరాన్ని మార్చేసుకున్నంత సులువుగా తమ శరీరాన్ని కూడా మార్చేసుకునే సామర్థ్యాన్ని ఇస్తే బాగుండు అని నేను అనుకుంటాను. దివ్య పారవస్యపు సమాధి స్థితిలో ఆయన భగవన్నామ సంకీర్తన చేస్తున్నాడు. ఆయన తిరిగి సాధారణ చేతనా స్థితికి వచ్చేపాటికి ఆయన తన పాత శరీరాన్ని విడిచి ఒక నవయువకుడి రూపంలోకి పునర్జన్మ ఎత్తారు. అది ఆత్మ వేరే శరీరంలో ప్రవేశించటానికి అత్యున్నతమైన రూపం. దీని గురించి ఫుట్నోట్లో ఈ విధంగా చెప్పబడింది. ఆత్మ వేరే శరీరంలోకి ప్రవేశించటం, ట్రాన్స్మైగ్రేషన్, లేదా మరణించిన తర్వాత ఆత్మ ఒక రూపం నుంచి మరో రూపానికి పునర్జన్మించి సహజ పురోగమన జీవన పరిణామంలో తక్కువ స్థాయి ప్రాణరూపాలలోకి పడిపోకుండా ముందుకు సాగిపోతుంది. హిందూ శాస్త్రాల్లో ఆత్మ ఖనిజ సామ్రాజ్యం నుంచి వృక్ష సామ్రాజ్యానికి, అక్కడి నుంచి మానవ జన్మ ఎత్తే ముందుగా జంతు స్థాయిలను దాటుకుంటూ పురోగమిస్తుందని బోధిస్తాయి. ఆ తర్వాత మానవుడు చావు పుట్టుకులని పునరావృత్తమయ్యే చక్రాలలో ఆగుతూ పాఠాలు నేర్చుకుంటూ ఆత్మ చిట్ట చివరికి పరిపూర్ణమైన వ్యక్తీకరణను అధిమానవుడిలో, దైవ సాక్షాత్కారం పొందిన వాడిలో కనుక్కుంటుంది. భారతదేశంలో చనిపోబోతున్న ఒక యువకుడి గురించిన కథలో అతడు తన చుట్టూ ఉన్న వారి రోదనలను విని ఇలా ఏడ్చాడు. అవమానించకండి నన్ను మీ సానుభూతి ఏడ్పులతో. అనంత కాంతి ప్రేమల లోకానికి నేను ఎగసినప్పుడు
బాధపడతాను నేను మిమ్మల్ని చూసి. రోగాలు, తునాతునకలైన బొముకలు, దుఃఖాలు, సహింపరాని హృదయ వ్యధలు మరిక లేవు నాకు. నే కలగంటాను ఆనందాన్ని. ఆనందంలో నృత్యతాండవం చేస్తాను నేను. శ్వాసిస్తాను ఆనందంలో నేను శాశ్వతంగా. ఈ ప్రపంచంలో మీ దగ్గరికి ఏం రాబోతుందో మీకు తెలుసు. మీరు జీవిస్తూనే కలత పడుతూనే ఉండాలి. చనిపోయిన వాళ్ళు మనల్ని చూసి జాలి పడుతున్నారు. వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళ గురించి మీరెందుకు బాధపడుతున్నారు? దీన్నే కొడుకును కోల్పోయిన ఒక ఆవిడకు చెప్పాను. నేను చెప్పడం ముగించగానే ఆమె వెంటనే తన కన్నీళ్లు తుడుచుకుని అంది, ఇంతకు ముందెప్పుడూ నేను ఇలాంటి శాంతిని అనుభవించలేదు. నా కుమారుడు స్వేచ్ఛ పొందాడని తెలుసుకుని నేను సంతోషిస్తున్నాను. అతడికి భయంకరమైనదేదో జరిగిందని నేను అనుకున్నాను. దెయ్యాలంటే ఏమిటి అనే ప్రసంగంలో 2వ భాగం ఇంతటితో ఆపుదాం. చెప్పలేదంటనకపోయి